అల్పజాతి వానికధికారమిచ్చిన దొడ్డవారి నెల్లదొలగజేయు. చెప్పు తినడి కుక్క చెరకు పెరుగున విశ్వదాభిరామ వినురవేమ. అల్పజాతి వానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగచేయు. చెప్పు తినడి కుక్క చెరకు పెరుగున విశ్వదాభిరామ వినురవేమ. దుష్టునికి అధికారం ఇస్తే మంచి వాళ్ళందరినీ వెళ్ళగొడతాడు. చెప్పు తినడి కుక్కకి ఎలా తెలుస్తుంది? అందుకని దుష్టునికి అధికారం రాకూడదు. వస్తే అందరినీ వెళ్ళగొట్టి తన వాళ్ళందరినీ దుష్టుల్ని చేసేస్తాడు. ఆఖరికి మంచి వాళ్ళు కూడా దుష్టుల కింద మారిపోతారు. అందుకని దుష్టునికి అధికారము ఇవ్వకూడదు. అలాగే ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు, స్వార్థపరులు కొంతమంది దుష్టులుగా కూడా మారుతారు. తర్వాత వాళ్ళు తెలుసుకుని ఎప్పుడో మళ్ళీ మంచిగా మారుతారు. దాని ఒక కథ చెప్దాం. స్వార్థపరులతో స్నేహం చేయకూడదు. ఇద్దరు స్నేహితులు అడవిలోంచి నడుస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒకరు సన్నగా ఒకరు లావుగా ఉన్నారు. అలా వెళ్తూ ఉండగా పొదల చాటు నుంచి ఒక ఎలుగుబంటి బయటికి వస్తూ ఉంది. దాన్ని చూసి వెంటనే సన్నగా ఉన్న యువకుడు ఏం చేశాడంటే లావుగా ఉన్న స్నేహితుడిని వదిలేసి దగ్గరలో ఒక చెట్టుని చకచక పైకెక్కేశాడు. లావుగా ఉన్న యువకుడు ఏం చేయాలో దిక్కుతోచక ఆ చెట్టు ఎక్కలేకపోయాడు. చివరకు నేల మీద పడిపోయి కదలిక లేకుండా శవంలాగా ఊపిరి పీల్చకుండా పడిపోయాడు. ఎలుగుబంటి అతని దగ్గరికి వచ్చి వాసన చూసింది. మొత్తం కాళ్ళ నుంచి తల వరకు చూసి ఏమీ చేయకుండానే వెళ్ళిపోయింది. అది అలా వెళ్ళిపోగానే చెట్టెక్కిన సన్నని యువకుడు కిందకి దిగొచ్చిన తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ ప్రయాణం ప్రారంభించారు. దారిలో ఇక అడగకుండా ఉండలేకపోయాడనమాట అతను. తను చేసిన పని తనకు తెలియదు కదా. ఆ స్నేహితుడు అన్నాడు, ఎలుగు నీకు చెవులో చాలాసేపు ఏదో చెప్పింది, ఏమిటది అని అడిగాడు. అప్పుడు వ్యక్తి ఏమన్నాడంటే, స్వార్థపరులు చేయొద్దు అని చెప్పింది ఎలుగుబంటి అని అతన్ని వదిలేసి వేగంగా వెళ్ళిపోయాడు. నీ స్నేహం నాదు అని. మనం స్నేహం చేసేటప్పుడు స్వార్థపరులు ఎవరు, దుష్టులు ఎవరు అని తెలిసిపోతారు మనకి. ఎలా తెలిసిపోతారు? మనం ఒక 2 పెన్సిళ్ళు తీసుకెళ్ళామనుకోండి స్కూల్కి. సాయంత్రానికి అందులో పెన్సిళ్ళు ఉండవు, ఏమైపోయినాయి తెలియట్లా. అది ఎవరా అని కనిపెడితే మనతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళే ఆ పెన్సిల్ కావాలని తీసుకుని మళ్ళీ ఇవ్వకుండా ఉంటున్నారు, మనం మర్చిపోతున్నాం. వాళ్ళు ఇవ్వరు. అది స్వార్థమే కదా. ఇలా ఎన్నో కనిపెట్టచ్చు మనం. అలా స్వార్థంగా చేసిన వాళ్ళు అడగకుండా దుష్టులతో సమానం. ఎన్నని కొనుక్కుంటాం మనం? రోజుకో పెన్సిల్ ఎంతని కొనుక్కుంటాం? అలా మనం కనిపెట్టచ్చు. స్కూల్లో కూడా కనిపెట్టి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఓకే.